హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మై ఛానల్. ఈరోజు మనం టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, నూనె. ఇప్పుడు తయారు విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు పక్కన పెట్టుకుని కాసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే బాణలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో సాల్ట్, చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో టమాటా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్లో మగ్గించుకుని ఆయిల్ వేసుకుని ఇప్పుడు పచ్చడి కూడా దీంట్లో వేసుకుని మగ్గించుకుందాం. ఆయిల్ ఎక్కింది కదండి, ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.